హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా దొండకాయతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో కనుక దొండకాయ కర్రీ చేసినట్లయితే దొండకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిని సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని మెంతి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి మరొక నిమిషం వేయించుకోవాలి. తర్వాత 3 ఎండుమిర్చీలు వేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై చేసుకొని చివరగా 1 స్పూన్ నువ్వులు వేసి 30 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 3 పచ్చిమిర్చీలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 రెమ్మ కరివేపాకు వేసి అంతా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుకొని పొడవుగా కట్ చేసుకున్న 300 గ్రాముల దొండకాయలను వేసుకోవాలి. ఒక దొండకాయను 4 పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు పూర్తిగా చల్లారాయి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత చూడండి, దొండకాయ ఆయిల్ అంతా పైకి తేలి బాగా ఫ్రై అయినాయి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి అంతా ఓసారి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతి పొడిని మొత్తం వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేడి అన్నంలోకి వేసుకొని తింటే మెంతి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అంతే అండి, దొండకాయ మెంతి పొడితో చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.